కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మీడా గార్డెన్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు చెక్కులను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అసెంబ్లీ స్పీకర్ చెప్పారు. బయట ధరలు ఎక్కువగా ఉంటే బయట ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధర ఎక్కువ ఉంటే అక్కడే అమ్ముకోవాలి తప్ప నష్టపోవద్దని స్పీకర్ సూచించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే తెలంగాణలో వరి ఎక్కువ పండిందని, వారికి మంచి డిమాండ్ ఉందన్న ఆయన అన్నారు. డబుల్ బెడ్రూమ్ బిల్లులకు పంపిణీ విషయంలో అక్కడక్కడ కొందరు అవకతవకలకు పాల్పడ్డారని, అలా చేస్తే సహించేదే లేదని స్పీకర్ హెచ్చరించారు. గుర్తు చేస్తున్నాను. మన తెలంగాణలో ధాన్యం ఫుల్ ఉంది, వేరే రాష్ట్రాల్లో ధాన్యం లేదు. కాబట్టి ధాన్యంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కాంటా రెడీ ఉంటాయి. బయట తక్కువ గవర్నమెంట్ కాంటాకి అమ్మండి, బయట ఎక్కువ ఉంటే వాళ్ళకి అమ్మేసేయండి. ఎక్కువ ధరిస్తే వాడికి అమ్మండి, ఎక్కడికి నష్టపోవద్దు. మనం ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఏ గ్రేడు 2060 ఉంది, బి గ్రేడ్ 2040 ఉంది. అంతకంటే ఎక్కువ వచ్చింది మనకు బయట అమ్మేసేయండి. ఏసీ తాళం ఇప్పటిదాకా తీయలే. 20 తహసీల్దార్ చెప్పిన ఎంక్వైరీ చేసి ఆడ తాళం వేయకపోతే ఆయనకి ఇల్లు అవసరం లేదు లెక్క. గవర్నమెంట్ తాళం వేయమని చెప్పిన వాళ్ళ మళ్ళీ ఒకటి